శివాయ. ఓం నమః శివాయ. ఆ ఆలయ ప్రాంగణంలోని ఏ శివలింగాన్ని అభిషేకించినా ఆ అభిషేక జలం గర్భగుడిలోని పరమేశ్వరుణ్ణి చేరుతుంది. అక్కడ ఉన్న స్తంభాల చుట్టూ 108 సార్లు తిరిగితే కోటి శివలింగాల చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో శ్రీ ఇష్టకామేశ్వరి సహిత శ్రీ సత్యరామ రసలింగేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం శివపురం గ్రామంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 108 స్తంభాలతో శివాలయాన్ని నిర్మించారు. గర్భాలయంలో పాదరస శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఆ పాదరస శివలింగం బంగారు వర్ణంతో ఉంటూ రోజులో 5 సార్లు యథారూపమైన వెండి రంగులోకి మారుతుంది. మరలా 5 నిమిషాల తర్వాత బంగారు ఛాయలోకి మారడాన్ని భక్తులు స్వయంగా వీక్షించవచ్చు. ఈ ఆలయంలో 108 స్తంభాలు ఉండగా ఒక్కొక్క స్తంభం పైన 1108 శివలింగాలు ఉంటాయి. అలా 108 స్తంభాలకు 1,19,664 శివలింగాలు ఉండటం వల్ల ఈ ఆలయం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేస్తే కోటి శివలింగాలకు ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం లభిస్తుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ యొక్క ఆలయం 108 స్తంభాల చేత నిర్మింపబడి ఉంది. ఇలాంటి ఆలయం మనం బహుశా ఇండియాలో లేకపోవచ్చు. అంటే 108 స్తంభాల గుడి అనే ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క స్తంభానికి 1108 శివలింగాలు ఉంటాయి. అలాగే 108 స్తంభాలు. ఈ 108 స్తంభాల్లో ఒక ప్రత్యేకమైన శివలింగం ఉంటుంది కింద భాగంలో స్తంభానికి అడుగున. దాంట్లో నీళ్లు పోసినట్టయితే నేరుగా గర్భాలయంలోకి వచ్చి ఆ గర్భాలయంలో ఉన్న అతి ప్రాధాన్యమైనది పాదరసలింగం. అంటే బహుశా పాదరసలింగం కూడా మరి ఎక్కడైనా ప్రతిష్ఠ చేశారో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ పాదరసలింగం దాంట్లో ప్రాణశక్తి ఉంటుంది. ఆ ప్రాణశక్తి ఎలా ఉంటుంది అనేది అనుకున్నట్టయితే మనం ఆ యొక్క శివలింగాన్ని కడిగినట్టయితే దాని నిజస్వరూపం వెండి కలర్లో ఉంటుంది. మళ్ళీ మనం చూస్తూ ఉండగా అది 5 నిమిషాల దగ్గర నుంచి 10 నిమిషాల లోపల మళ్ళీ బంగారపు పొర ఏర్పడుతుంది. తానంతటి తానే బంగారపు పొరని సంతరించుకుంటాడు. అలా పాదరసలింగం అంత మహిమ గలది కాబట్టి అలాంటి పాదరసలింగాన్ని చూసినా మనం ఎన్నో జన్మల పాపాలు పోతాయనేది మన ఇతిహాసాల్లో ఉంది. మరోవైపు ఈ ఆలయంలో 108 స్తంభాల్లో ఏ స్తంభంలోని శివలింగానికి అభిషేకం చేసినా గర్భాలయంలోని పాదరస లింగంపై ఆ నీరు తిరిగి అభిషేకించేలా ఇక్కడ స్తంభాలను నిర్మించారు. దీంతో భక్తులు ఈ స్తంభాలకు అభిషేకం చేసేందుకు దేశం నలుమూలల నుండి భారీ స్థాయిలో ఈ శివాలయాన్ని దర్శించేందుకు వస్తున్నారు. ఇక ఈ ఆలయంలోని అన్నపూర్ణాదేవి పాదాల వద్ద భక్తులు తమ శక్తి కొద్దీ బియ్యం సమర్పించటం ఇక్కడ మరొక విశిష్టత. ఆ బియ్యాన్ని ఆలయ అన్నదాన కమిటీ అన్నదానానికి వినియోగించటం ఇక్కడి ఆచారం. ఈ ఆలయంలో మరొక విశేషంగా క్షేత్రపాలకుడు వెంకటేశ్వర స్వామి భూగర్భ గుహలో కటిక చీకటిలో బంగారు వర్ణంలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి రూపాయి కాసులతో అభిషేకం చేసి స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆ రూపాయి కాసులని ప్రసాదంగా ఇవ్వటం ఈ ఆలయంలో మరో ప్రత్యేకత. ఈ ఆలయాన్ని శ్రీ ఇష్టకామేశ్వరి సహిత శ్రీ సత్యలింగేశ్వర స్వామి ఆలయంగా 108 స్తంభాలతో నిర్మించారు కనుక 108 స్తంభాల గుడిగా భక్తులు పిలుచుకుంటున్నారు. అక్కడ రాసింది ఏంటి? నిజస్వరూపం కనబడుతుంది. నిజస్వరూపం వచ్చి వెండి కలర్లో ఉంటుంది. ఆయన అంతటా ఆయనే తిరిగి బంగారం అవుతారు. అది బంగారపు పొరని సంతరించుకుంటుంది. ఇప్పుడు బంగారపు పొరని సంతరించుకుని ఉంది. ఇది మనం తీసేస్తే మళ్ళీ తిరిగి సంతరించుకుంటుంది. మనం తీసేస్తే ఒరిజినల్ గా ఆయన ఉన్న నిజస్వరూపం. ఆ నిజస్వరూపం తర్వాత వితిన్ 5 minutes లో మళ్ళీ తిరిగి బంగారం అవుతుంది. ఇప్పుడు కనబడుతున్నది బంగారం కదా. ఓం నమః శివాయ. 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 ఇప్పుడు కనబడిందమ్మా? కనబడిందా? అది నిజస్వరూపం, వెండి కలర్ ఆయన యొక్క నిజస్వరూపం. అది నీరు సొంతంగా 108 స్తంభాల్లో ఎక్కడ పోసినా నీరు ఇక్కడికి వస్తుంది. 108 స్తంభాల్లో నీరు పోసుకుంటే స్వయంగా అభిషేకము. మక్కాల్లో ఇలా చూసారంటే వైజాగ్ లో టీవీలో అది అందరూ అంటున్నారనేసి చూడడానికి వచ్చానని నాతో చెప్తాను. ఈ గుడికి వచ్చిన తర్వాత అన్ని కోరికలు నెరవేరుతున్నాయి అనేసి అంటున్నారండి అందరూనే. వెంకన్న బాబు కూడా 7 శనివారాలు కూడా డబ్బులతో అభిషేకం చేస్తున్నారంటే చూడడానికి అనేసి అన్ని కోరికలు నెరవేరుతున్నాయని చూడడానికి అనేసి వచ్చానండి. రెండోసారి రావడం.
ఓం నమ శివాయ ఓం నమ శివాయ